నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు రాబోయే ఆదివారం 23న సర్వ ఏకాదశి రాబోతోంది. మరి ఈ సర్వ ఏకాదశి విశిష్టత ఏంటి? ఇంకొకటి, అప్పుల బాధలు ఉన్నా, లేకపోతే వివాహం ఆలస్యమైనా, లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలతో బాధపడుతున్న వారైనా ఈ సర్వ ఏకాదశి రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి కలిసి వస్తుందంటారు? తప్పకుండా అమ్మా. ఆదివారం రోజు వచ్చేటువంటి ఏకాదశి ఆరోగ్యప్రదము అని చెప్తూ ఉంటారు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆదివారం చేసేవారు ఏకాదశి ఎప్పుడైనా ఆరోగ్యప్రదం, సోమవారం వచ్చింది ఏకాదశి ఎప్పుడైనా మానసిక ప్రశాంతత ఇస్తుంది, మంగళవారం రోజు ఏకాదశి వచ్చింది ఆ రోజు మీరు పాటించారనుకోండి గొడవలు తగ్గుతాయి. గొడవలు, వాళ్ళకి ఆకస్మికంగా వచ్చే సంఘటనలు, ఆకస్మికంగా ఉండే కొన్ని యాక్సిడెంట్స్, సడన్ ఇబ్బందులు వచ్చేవి తగ్గుతాయి. బుధవారం రోజు వచ్చేటువంటి ఏకాదశి మీరు చేసినట్లయితే విద్యాయోగము, వ్యాపార యోగము, అప్పుల బాధలు తగ్గడం జరుగుతూ ఉంటుంది. గురువారం రోజు దైవానుగ్రహం పెరుగుతుంది, గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీప్రదం, శనివారం రోజు రోగ నివారణ. ఇది అన్నమాట ఏకాదశులు. ఏ వారం అయితే ఎటువంటి ఫలితాలు వస్తాయనేది. అయితే సర్వ ఏకాదశి ఎవరైతే పాటిస్తారో, ప్రధానంగా ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు సూర్య ఉపాసనతో సహా కనుక చేసినట్లయితే మరింత ఆరోగ్యప్రదం. అయితే ఏకాదశి మీద ఒకతను రీసెర్చ్ కూడా చేస్తే ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన కనిపెట్టింది ఏమిటి అంటే, ఏకాదశి వ్రతం పాటించిన వ్యక్తికి ప్రాణాంతకమైనటువంటి రోగాలు రావట్లేదు అని ఆయన రీసెర్చ్ చేశాడు. దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు అంటే సైంటిఫిక్ ఇది. ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా వచ్చే చూడండి, ఫాస్టింగ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, సాయంత్రం ఎప్పుడో తినేస్తామో రేపు పొద్దున్న తింటున్నాం, 16 గంటలు ఎంతో గ్యాప్ ఇస్తున్నాం, దానివల్ల ఆరోగ్యానికి మంచిది అంటున్నాం. మామూలుగా బాగా అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారు, నీకు ఆకలి వేసినప్పుడు తినమంటారు. మన బాడీ కూడా చూడండి, మనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ ఆకలి ఆపేస్తుంది. కరోనా టైంలో ఏం చేసింది బాడీ, నీ నోరు చేతి చేసింది, టేస్ట్ తెలియకుండా, వాసన తెలియకుండా. అంటే ఏంటంటే వీడు వాసనకి గురై ఏం తింటాడో, వీడు టేస్ట్కి గురై ఏం తింటాడో అనేది మొత్తం బ్లాక్ చేస్తుంది. ఫస్ట్ లోపల నేను రిపేర్ చేసుకోవాలని. జ్వరం వచ్చినప్పుడు చూడండి, అందుకే మనకి చేదు వస్తుంది, తినబుద్ధి కాదు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, నేను చారన్నం తిను, పాలు తాగు, అది తాగు, ఇది తాగని మళ్ళీ బలవంతంగా లోపలికి వేస్తారు. అంటే ఏమిటి, రోగాన్ని తగ్గించాలంటే బాడీ చేసే పని ఏమిటంటే ఫస్ట్ ఫుడ్ లోపలికి రానివ్వద్దు అని ఆపుతుంది. అప్పుడు దానికి పని ఉండదు. బాడీలో కనుక ఏదైనా మనకి ప్రవేశించిందంటే ఫుడ్ రూపంలో అన్ని పనులు వదిలిపెట్టి ఫస్ట్ అది ఫుడ్ని అరిగించే పని మీద ఉంటుంది, లోపల పాడైపోతుంది లోపల ఫుడ్. అందుకని అది ఏం చేస్తుంది, దానికి టైం కావాలి లోపల ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్కి. ఎప్పుడైతే ఏకాదశి నాడు ఎప్పుడైనా మీరు కనుక చూసుకుంటే రవిచంద్రులు ఇద్దరు కూడా 5, 11 స్థానాల్లో కనెక్టివిటీలో ఉంటారు. అంటే రోగ నిరోధక శక్తిని పెంచే దాంట్లో ఉంటారు. అలా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే ఫుడ్ వేయలేదో బాడీ ఏం చేస్తుంది, క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకుంటుంది. మనం ఇల్లు ఒక వారం రోజులు తొడగపోతే మొత్తం కచడా అయిపోతుంది. మరి బాడీ ఏమవుతుంది? అయితే ఇక్కడ ఏంటి, 2 కలిపారు మహర్షులు మనకి. ఏకాదశి రోజు నువ్వు ఉపవాసం ఉండు. 2 రకాల ఉపవాసము అంటే ఏంటి అంటే దానికి 2 రకాల అర్థాలు చెప్పారు. దేవుడికి దగ్గరగా ఉండడం, లేదా 8 యామములు అంటే 8 మూడు 24 గంటల సేపు నువ్వేమీ తినకుండా ఉండడం. ఆరోగ్యంగా ఉంటే, అందరికీ కాదు అది, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, స్త్రీలకు చెప్పలే. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఈ పని చేయి, ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. అయితే దేవుడికి దగ్గరగా ఉండడం అంటే ఏమిటి, ఎంతసేపు దేవుడి గదిలో కూర్చొని హరే రామ హరే కృష్ణ అనుకోవడం ఒకటే కాదు. దేవుడికి దగ్గరగా ఉండడం అంటే దేవుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అది నువ్వు పాటించడం. సింపుల్గా ఒకటే చెప్పాడు సార్, మీరు పుణ్యము పాపము, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. ఉపకారం చేయి నీకు తోచితే, లేకపోతే సైలెంట్గా కూర్చో, అపకారం మాత్రం చేయి. అది దేవుడి యొక్క లక్షణాల్లో ఉండే కాదు. అది భగవత్ లక్షణాలు, అపకారం లక్షణం కాదు, ఉపకారం ఒకటే లక్షణం. అపకారం అనేది ఏంటది, శిక్షిస్తాడు రాక్షస రూపంలో ఉన్నప్పుడు. కాబట్టి అది పాటించాలి ఉపవాస నియమాల్లో. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఉపవాస నియమం ఉన్నప్పుడు చెయ్యకూడని పని ఏమిటంటే, అందరికీ పని కట్టుకొని చెప్తాం నేను ఉపవాసం. ఆ ఉపవాసం పని చేయదు, గుర్తుపెట్టుకోండి. సైలెంట్గా చేసుకోండి. అందరికీ ఫోన్ చేస్తుందిరా, ఇవాళ నేను ఉపవాసం కదా, ఏం తింటలేను,
అంటే మీ మైండ్ ఎంతసేపు కూడా ఏం తినట్లేదు 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 గొప్పగా అందరికీ చెప్పుకోవడానికి వెళ్ళిపోతుంది, కానీ అక్కడ భక్తి ఎక్కడుంది? ఉపవాసం పాటిస్తూ ప్రతి పనిని ఆ భగవంతుడికి సమర్పిస్తూ చేయాలి, భగవంతుడి కోసం చేయాలి. దాన్ని ఏమవుతుంది, త్యాగం అనేటువంటిది వస్తుంది. అప్పుడు మీరేంటి మీకోసం చేసుకోవట్లేదు, భగవంతుడి కోసం చేసుకుంటున్నా అన్నప్పుడు మీకు ఇంకా దాంట్లో ఆశించడం ఏముండదు. భగవత్ సంతృప్తి కోసం చేస్తున్నాం, భగవత్ ప్రీతి కోసం చేస్తున్నాం అనే భావనతో చేయడం అలవాటు చేసుకోగలగాలి ఉపవాసం ఉంటూ. ఆ రోజు విష్ణువు స్వయంగా చెప్తాడు, ఆ రోజు ఉపవాసం ఉంటే ఆ ఉపవాస సంబంధించిన తీసుకొని ఆయన ఫలితాన్ని ఇస్తాడు. విష్ణువు యొక్క అనుగ్రహం కలిగితే మనకి డైలీ లైఫ్లో ఉండేటువంటి ఆటంకాలు అన్నీ కూడా పోయి బుద్ధితో, అంటే మనం ఏ డెసిషన్ ఎలా తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఇచ్చేవాడు విష్ణుమూర్తి. మనం చూడండి, మన లైఫ్ అంతా కూడా, మన జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం తీసుకునే డెసిషన్ మేకింగ్ మీదే ఉంటుంది. ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్ళామా, ఇటు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో కొన్ని కిలోమీటర్లకి ఇటు కాదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇటు వెళ్ళాలి. అలా ఏంటంటే బుద్ధిని ప్రచోదితం చేసేవాడు విష్ణువు. బుధుడికి అధిష్టాన దేవత అందుకే విష్ణువు. కాబట్టి ఎవరైతే ఇది పాటిస్తారో, ఉపవాస దీక్ష చేస్తారో, ఆ విష్ణువుకి సమర్పిస్తారో, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉపవాసం చేస్తారు, నిర్జల ఉపవాసం కూడా చేస్తారు ఖచ్చితంగా వారికి కర్మలు తొలగుతాయి, ఆరోగ్యవంతమైనటువంటి శారీరకమైనటువంటి పుష్టి పెరుగుతుంది. అతను క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన రోగాలు కూడా తగ్గిపోయాయి రావడం అనేటువంటిది కనిపెట్టాడు ఆయన. ఇవాళ రేపు పీడిస్తుంది ఏంటో ఒకప్పుడు ఎప్పుడో ఒకరికి వచ్చేది, చాలా ఈజీ అయిపోయింది, అసలు కామన్ అయిపోయింది. అంటే బాడీ సెల్స్లో క్యాన్సర్ సెల్స్ పెరగడానికి తగ్గిపోతుంది ఏకాదశి ఉపవాసం కనుక పాటించగలిగితే. అంటే ఇది ఇటు ఆధ్యాత్మికం ఇటు సైంటిఫిక్ రెండు కలయిక ఉంది ఇందులో. ఎందుకంటే ఆయన ఊరికనే మరి ఎంత రీసెర్చ్ చేస్తే నోబెల్ బహుమతి వస్తుంది, ఆషామాషి ఆ నోబెల్ బహుమతి రావాలంటే. కాబట్టి మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు, ఇప్పుడు మనం తెలుసుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అదని ఇదని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఫుడ్లో ఈ న్యూట్రిషన్స్ ఉన్నాయి, ఇలా తినాలి, తినే విధానాన్ని ఇప్పుడు మనం అనుకుంటున్నాం, వాళ్ళు ఎప్పుడో చెప్పారు. నైట్ ఇప్పుడు తెలుసుకుంటున్నారు, చీకటి పడ్డ తర్వాత తినొద్దు, చీకటికి ముందే తినాలి, డైట్ అని పెట్టుకుంటున్నారు, దానికి పేరు పెట్టుకుంటున్నాం, డైట్ అని పెట్టుకుంటున్నాం, ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు ఏమనేవారు, లేదు ఒకప్పుడు దీపాలు లేవు కదా, చీకటిలో కనబడదు కాబట్టి చీకటి ముందు తినేమని అనేవారు. అది అసలు కారణం అది కానే కాదు. అది ఒక కారణం అయ్యుండొచ్చు, కానీ ఏంటంటే సూర్యుడు ఉన్నప్పుడే తినాలి, సూర్యుడు అస్తమించిన తర్వాత తినేటువంటిది ఉండేది కాదు. మా తాతగారు ఉండేవారు, మా మదర్ వాళ్ళ ఫాదర్, ఆయన సూర్య ఉపాసకులు, ఆయన మంచి మంత్రవేత్త, జ్యోతిశాస్త్రంలో మంచిది ఆయన. అతను సూర్య ఉపాసకులు. ఆయన సూర్యుడు కనుక 10 రోజులు ముసురుబట్టి కనపడ 10 రోజులు తినేవాడు కదా ఆయన. సూర్యుడు కనిపిస్తేనే నమస్కారం చేసుకుని తినాలి, లేకపోతే తినడమే చేసేవాడు కదా ఆయన. ఆయన సిద్ధాంతం ఏంటంటే సూర్యుడు మబ్బుల చాటును నిలిపడం, మన డైజెషన్ సిస్టమ్కి సూర్య భగవానుడికి సంబంధం ఉంటుంది. డైజెషన్ ఏదైతే ఉంటుందో ఆ సూర్యుడు కనబడినప్పుడు తినేటువంటి పదార్థం మన ఒంటికి పట్టదు, మన ఒంటికి సరైనది కాదు అనేటువంటిది ఆయన భావన. అలా గొప్ప సిద్ధాంతం గురుగారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.